హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. అందరికీ కూడా ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్దామని నేను వీడియో చేస్తున్నా. బట్ అసలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పే ముందు సంక్రాంతి అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో దాని గురించి ముందు చెప్పబోతున్నా, అప్పుడు మీకు విషయం చెప్తాను, ఓకేనా. సంక్రాంతి అంటే మనకి పండుగ కాదు, అది మన సంస్కృతాన్ని గుర్తు చేసే వేడుక. ఓకే, ఇది రైతుల యొక్క కష్టఫలాన్ని ఇచ్చిన రోజు. భూమి, పశువులు, ప్రకృతి ఐక్యత అంతా కలిసి జరుపుకునే పండుగ అనమాట. సో ఈ పండుగకి మనం ఇంట్లోకి రంగులేస్తాము, ఆకాశంలో గాలిపటాలు ఎగరేస్తాము, మనసులో ఆనందాలను నింపుకొని సంక్రాంతి మనము జరుపుకుంటాం. అసలు సంక్రాంతి మనకు నేర్పేది ఏంటంటే కృతజ్ఞత. అంటే మనం భూమికి కృతజ్ఞతగా ఉంటాము, జంతువులకి కృతజ్ఞతగా ఉంటాము, ఆకాశంకి కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే మనల్ని భూమి ఎంతో మేలు చేస్తేనే కానీ మంచి పంట రాదు, అలాగే పశువుల్ని బాగా చూసుకోపోతే కానీ మంచి పాడి రాదు. సో ఇవన్నీ కూడా కలిపి జరుపుకునేదే సంక్రాంతి. మన సంప్రదాయాలు ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తాయి తప్ప చెడు చెయ్యవు, ఓకేనా. ఇంకా కృతజ్ఞతతో ఉంటాం. అయితే మరింత కుటుంబంలో ఐక్యతలు, బంధాలను కలుపుతూ, బంధాల విలువలు తెలుపుతూ ఇంకా బోల్డని విషయాలు జరుగుతూ ఉంటాయి. అంటే సంక్రాంతి రోజు మనం పెద్దలకి పళ్ళు పెట్టడము, వాళ్ళ పేరున బట్టలు పెట్టడము, భోజనాలు పెట్టడం ఇట్లా చేస్తుంటాం. ఆ రోజు అందరికీ కూడా తృప్తిగా కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, అలాగే మనం పండించిన పంట కూడా మన ఇంటి చేతికి వస్తుంది. ఇలా వచ్చిన డబ్బులను ఈ పండగ పేరు చెప్పి దుర్వినియోగం చేయకుండా పండగలా జరుపుకోండి. అలాగే మీరు అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలుగా మీ ఇంట్లో ఆనందాలు పెరగాలని, మీ జీవితాల్లో విజయాలు సాధించాలని కోరుకుంటూ మా ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ యూత్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మన సంస్కృతాన్ని, గౌరవాన్ని పెంచండి తప్ప తొంచొద్దు. ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎవరికైనా మంచిగా ఇలా విష్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా. బై బై, సీ యూ.